ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. మీ అందరి మనసులో మాట కొండ అంకుల్ నోటి నుండి వచ్చినట్టుంది, లేదు కదా? రైట్, చాలా సంతోషం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ప్రకటన గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన పుస్తకం. అది ప్రకటన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం. అది 66వ పుస్తకము. 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. ఇందులో 404 వచనాలు ఉన్నాయి. ఇందులో 350 ప్రవచనాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈ ప్రకటన గ్రంథానికి ఉన్న విశిష్టత ఏమిటంటే, ప్రకటన గ్రంథము జరిగిపోయిన సంగతులను గురించి రాయబడలేదు. ప్రకటన గ్రంథం జరగవలసిన సంగతులు లేదా జరగబోయే సంగతులను గురించి ప్రకటన గ్రంథం రాయబడింది. ఈ ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క ప్రత్యేకమైనది. అంటే ఎవరికైనా నేను ఎప్పుడు చెప్తుంటా కదా, రేపేం జరుగుతుంది అన్నది క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. రేపు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని అందరికీ ఆశ ఎక్కువ ఉంటుంది సహజంగా. అందుకనే సోది చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయారు, ప్రిడిక్షన్ చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఒక అతను ప్రిడిక్షన్ చెప్పాడు. గెలవపోయేసరికి నేను జోష్యం చెప్పడం మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, పెద్ద మనిషి. సరే, అంటే ప్రిడిక్షన్ అనేది మనుషులకి చాలా ఇష్టం. అయితే ఈ ప్రకటన గ్రంథం ప్రిడిక్షన్ కాదు. ప్రకటన గ్రంథం జరగబోయేది యాక్యురేట్గా, అనగా జరగబోయే సంగతిని స్పష్టంగా పలికినటువంటి గ్రంథం ఇది. అనగా యోహాను గారు పద్మాసు దీపమునకు కొనిపోబడిన తర్వాత ఆ పద్మాసు దీపములో దేవుడు ఆయన చేసే కార్యాలను చూపించాడు. ఈ కార్యం జరుగుతుంది, దాని తర్వాత ఈ కార్యం జరుగుతుంది అని ఒక్కొక్కటిగా ఆయన చూపిస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం ప్రభు పరిచయము, 2-3 అధ్యాయాలు 7 సంఘాలకి 7 ఉత్తరాలు, 4వ అధ్యాయం 5వ అధ్యాయము పరలోకంలో ఒక దర్శనము, పరలోకంలో జరిగిన సంఘటనలు మనం చూస్తాం. 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు శ్రమల కాలము, 12వ అధ్యాయం నుండి దాదాపు 18వ అధ్యాయం వరకు మహాశ్రమల కాలమును మనం చూస్తాం. 19-20 అధ్యాయాలను మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క బహిరంగ రాకడా, తర్వాత 21-22 అధ్యాయాలలో యేసుక్రీస్తు వారు మానవ జాతిని పరిపాలన చేయడం మనం చూస్తాం. ఇప్పుడున్నటువంటి విభాగం ఏమిటంటే మహాశ్రమల కాలమును గూర్చి, గ్రేట్ ట్రిబులేషన్ గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ఈ 15వ అధ్యాయాన్ని చూసే ముందుగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యోహాను గారు ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం ఏమిటంటే దేవుని యొక్క సింహాసనాన్ని చూశాడు. అంతవరకు బాగానే ఉంది. దేవుని యొక్క సింహాసనం ఎదుట దేవుని యొక్క సింహాసనం ఉంది. అక్కడ ఒక పుస్తకాన్ని యోహాను గారు చూశాడు. ఆ పుస్తకములో ఏముంది అని తెలుసుకోవాలని యోహాను గారికి ఎంతో క్యూరియాసిటీ ఉండేది. ఏమున్నది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ గ్రంథమును విప్పడానికి ఎవరు కనబడలేదు. అప్పుడు యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడు. యోహాను గారు ఏడ్చినప్పుడు నువ్వు ఏడవద్దు అని చెప్పి పెద్దలలో ఒకరు ఏం చెప్పారంటే, 5వ అధ్యాయం, క్షమించాలి, 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట అంటాడు, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పగా. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట అనగా ఆ 5వ అధ్యాయంలో ఆ గ్రంథాన్ని చూసినప్పుడు ఎవరు విప్పుతారు ఈ గ్రంథాన్ని? ఎందుకంటే ఆ గ్రంథం మూయబడి ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయి. సరే, ఏదైనా ఒక ముద్ర వేశారంటే అర్హులైన వారే దాన్ని తీయాలి. ఉదాహరణకి అప్పుడప్పుడు మనం ఏదైనా పోస్ట్ బాక్స్లో లేకపోతే పోస్టల్ ద్వారా వస్తే కొన్ని లెటర్స్ సీల్ అయ్యి వస్తాయి. దాన్ని ఉదాహరణకి ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఆ బ్యాలెట్ బాక్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే లక్క పెట్టి దాని మీద సీల్ వేసేస్తారు. దానిని ఎవరు ఓపెన్ చేయాలి? ఎవరైతే అర్హత పొందారో వారు ఓపెన్ చేయాలి. సరే, ఈ గ్రంథాన్ని ఎవరు ఓపెన్ చేస్తారు అన్నప్పుడు పెద్దలలో, అనగా దేవుని యొక్క సింహాసనం కనపడతా ఉంది. ఆ సింహాసనము చుట్టూ 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. దాని తర్వాత 4 జీవులు కనపడ్డాయి. ఆ 4 జీవులు ఆ సింహాసనం ఎదుట ఉన్నాయి. అయితే ఈ యోహాను గారు చూస్తూ ఉన్నప్పుడు ఆ పెద్దలలో ఒకరు లేచి, నువ్వు ఏడవద్దు, ఈ గ్రంథాన్ని విప్పుటకు అర్హత కలిగిన వారు ఒకరున్నారు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాడు.
ఆ గ్రంథాన్ని విప్పిన తర్వాత 7 ముద్రలు మనం చూసాం. ఆ 7 ముద్రలను గురించి మనం ధ్యానం చేశాం. తర్వాత 7వ ముద్ర ముగిసిన వెంటనే 7 బోరలు ప్రారంభమయ్యాయి. 7వ బోర ముగిసిన వెంటనే 7 పాత్రలు ప్రారంభమయ్యాయి. ఇది మహాశ్రమల కాలములో అనగా విడవబడిన వారికి కలిగేటువంటి ఆ శ్రమలను గురించి ప్రాముఖ్యంగా రాస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయానికి మనం వద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేదనగా 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. చాలండి. ఇక్కడ 15వ అధ్యాయము పిల్లరా, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా చాలా చిన్న అధ్యాయం. కొండయ్యన్న చెప్పినట్టు చాలా క్లుప్తంగా అయిపోద్ది. 8 వచనాలు, చాలా సింపుల్గా ఉంది. అయితే ఇందులో ఉన్న విషయాలను క్లుప్తంగా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే పిల్లరా, ఇందులో ఒక మాట పదే కనపడతా ఉంది. వాస్తవానికి ఈ అధ్యాయం అంతా కూడా 7 దేవదూతలు కనపడతా ఉన్నారు. వారి చేతిలో 7 పాత్రలు కనపడతా ఉన్నాయి. ఈ పాత్రలు దేవుని యొక్క ఉగ్రత చేత నింపబడి ఉంది. అయితే ఈ పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ఇందులో కనపడతా ఉంది. అయితే ఇదంతా నేను పదే ఎప్పుడైనా ఒక అంశాన్ని బోధించేటప్పుడు ఒక 50-60 సార్లు అదే అధ్యాయాన్ని చదువుతూ ఉంటాను. నేను బేసికల్గా చదువుతూ ఉన్నప్పుడు ఒక మాట పదే నన్ను పలకరిస్తూ ఉంది, లేదా నన్ను లేపుతా ఉంది. ఆ మాట ఏమిటంటే నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి వచనం చూడండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు నేను చూచితిని. తర్వాత రెండవ వచనం, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటి ఒకటి నేను చూచితిని. 2వ అధ్యాయము 2వ వచనంలోనే చివరి మాటను చూడండి. వేణుల గలవారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి ఉండుట నేను చూచితిని. ఆ తర్వాత 5వ వచనం చూడండి. అటు తర్వాత నేను చూడగా ఏం కనపడింది? అంతకి ఏం కనపడింది? పదే ఒక వ్యక్తి ఎవరో చూస్తూ ఉన్నారు. ఎవరు? యవహాను గారు చూస్తూ ఉన్నాడు. అయితే యవహాను గారు పిల్లారా, తాను చూస్తుండగా జరిగినటువంటి 4 సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. ఆ 4 సంఘటనలే చెప్పాలన్నదే ఈ ఉదయకాలం నా హృదయాభిలాష. అయితే క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటి విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏమిటంటే, మరియు ఆశ్చర్యమైన ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. నేను ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను. 12వ అధ్యాయాన్ని చూసినప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి దయచేసి. అప్పుడు పరలోకములో ఒక గొప్ప సూచన కనబడెను. అదేనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును. చాలండి. సూర్యుని ధరించుకొని ఒక స్త్రీని యవహాను గారు చూశాడు. నేను ఇంతకుముందు కూడా మీ అందరికీ చెప్పాను, మరలా చెప్పనక్కర్లేదు. దేవుడు కొన్ని సూచనలను ఆయన కనపరుస్తాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన బిడ్డలైన వారితో కమ్యూనికేట్ చేయాలంటే, దేవుడు తన బిడ్డలైన వారికి ఏదైనా విషయాన్ని తెలియచేయాలంటే ఆయనకు దగ్గరగా ఉన్న వారికి ఆయన చెప్తాడు. మరలా చెప్తాను ఈ మాట. ఇప్పుడు మనం ఉన్నాం, మనకి ఏదైనా బాధ వచ్చింది, మనకి ఏదైనా కష్టం వచ్చింది, ఎవరికి తెలుస్తుంది? ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? మనతో ఆ సమయంలో ఎవరున్నారో వాళ్ళకి తెలుస్తుంది. అయితే గమనించవలసిన అద్భుతమైన మాట ఏమిటంటే, యవహాను గారి పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆ జరుగుతున్నటువంటిది యవహాను గారు దేవుని చేత పద్మాసు ద్వీపమునకు కొనిపోబడ్డారు. ఆ పద్మాసు ద్వీపములో యవహాను గారు అక్కడ ఉండి దేవుడు చూపించుచున్నటువంటి ఆ సూచనలన్నీ తను చూచుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా కానీ ఏ వ్యక్తికైనా తన దర్శనమునిస్తాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. దర్శనాలు 2 రకాలు. అఫ్కోర్స్ దర్శనం అంటేనే మెలకువగా ఉన్నప్పుడు వచ్చేది, కడుపు నిండా దీన్ని పడుకున్నప్పుడు వచ్చేది కళ. దర్శనం అనేది ప్రత్యక్షంగా దేవుడు చూపిస్తాడు. ఇది నేను చేయబోతున్నాను, ఈ కార్యము ఇలాగ జరిగిస్తానని తెలియపరిచేది దర్శనం. ఈ దర్శనాలు కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రభు చూపించే దర్శనం ఒకటి, రెండవది మనుషులమైన మనము దేవుని కొరకు కలిగి ఉండే దర్శనం.
ఉదాహరణకి నిర్గమాకాండములో మనం గమనించినప్పుడు మోషే పర్వత శిఖరం మీదకి వెళ్ళాడు. పర్వత శిఖరం మీదకి వెళ్ళి పర్వత శిఖరం మీద దేవునితో సమయం గడుపుతూ ఉంటే క్రింద వారు దూడన చేసుకొని వారు ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ మోషే ఏమో దేవునితో ఉన్నాడు, ప్రజలేమో దూడన చేసుకొని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ అక్కడ మోషే గారు వీరేం చేస్తున్నారో చూడలా. కారణం ఏమిటంటే మోషే దైవ దర్శనములో ఉన్నాడు, క్రింద జరిగేది మోషేకి తెలియదు. అపోస్తల కార్యం 10వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 10వ అధ్యాయం 10వ వచనములో 10వ అధ్యాయం మొదటి నుండి కొర్నేలి అనే వ్యక్తి ఒక దర్శనాన్ని చూస్తాడు. తను ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఓ దేవదూత ప్రత్యక్షంగా వచ్చి నీ ప్రార్థనలు నీ యాచనలు దేవుని యొద్దకి చేరాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే పలానా సీమోను అనేటువంటి ఒక చర్మకారుని ఇంట పేతురు గారు ఉన్నారు, ఒక మనిషిని పంపించి ఆయన పిలవనంపుంటాడు. అది దర్శనం. ఈయన వెళ్ళేలోపు అక్కడ పేతురు గారికి మరొక దర్శనం కలుగుతుంది. నువ్వు ఏం చేయాలంటే తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఇది కొర్నేలి అనే వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. దేవుడు దేనినైనా స్పష్టంగా అనుగ్రహిస్తాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. ఉదాహరణకి పిల్లరా, దేవుని పిల్లలమైన మనందరము కూడా మన జీవితాలలో దేవుని యొక్క పరిచర్య పట్ల దర్శనము కలిగి ఉండాలి. ఉదాహరణకు మనందరం ఇక్కడ కూర్చున్నాం, మంచి వస్త్రాలు వేసుకుని ఉన్నాం. ఎవరైనా బాగా గాయపడి బాగా వస్త్రాలని మాసిపోయి లేకపోతే స్నానం లేకుండా ఒక నెల రోజుల పాటు లేకుండా వచ్చి మన మధ్యలో కూర్చున్నారనుకోండి, ప్రక్కన కూర్చున్నవారు సైజింగ్ ఏం చేస్తారు? కొద్దిగా పక్కకు జరిగి కూర్చుంటారు. అదే మదర్ తెరీసా పక్కన కూర్చుందనుకో ఏం చేస్తుంది? అన్న బాగుండవా అని చెప్పి తీసుకెళ్ళి స్నానం చేయించి వాడికి బట్టలు కట్టించి నువ్వు ఎక్కడ ఉంటావు, నీకు ఎవరు లేకపోతే మా ఆశ్రమానికి వచ్చేయమంటది. అది మదర్ తెరీసా గారి దర్శనం. దేవుడు తనకిచ్చిన పని అది. చాలామంది ఆత్మీయులుగా పిలువబడేవారు దేవుని దర్శనము లేకుండా, దేవుని యొక్క పిలుపు లేకుండా, దేవుని యొక్క పని పట్ల ఒక ఆకాంక్ష లేకుండా బ్రతికేవాళ్ళు ఎందరో ఉంటారు. ఈనాటిది ఆనాటికి చాలా. దేవుని మందిరానికి వస్తానా, కొద్దిసేపు వాక్యం వింటా, నేను వెళ్తాను, అంతవరకే. కానీ దేవుని పట్ల మనము బాధ్యత లేని వారమై ఉంటాం. ఉదాహరణకి డాక్టర్ విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి విలియం కేరీ గారు వచ్చినప్పుడు ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. డచ్ వారు, పోర్చుగీస్ వారు పరిపాలన చేస్తుండే, ఒకళ్ళకొకళ్ళు పడేది కాదు. పోర్చుగీస్ వారు చేరదీశారంటే డచ్ వాళ్ళు చంపేవాళ్ళు, డచ్ వాళ్ళు చేరదీశారంటే పోర్చుగీస్ వారు చంపేవారు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. భారతదేశానికి వచ్చి భాషను నేర్చుకొని, భాషను నేర్చుకొని దాదాపు 44 భాషలు నేర్చుకొని 40 భాషల్లోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. అందులో దగ్గర దగ్గర 17 న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్, తర్వాత 23 న్యూ టెస్టిమెంట్ బైబిల్స్ని తర్జుమా చేసి ఈ రోజున మనందరం బైబిల్ గ్రంథాన్ని చదువుకున్నాం అంటే డాక్టర్ విలియం కేరీ గారు చేసినటువంటి తర్జుమా. సో ఆయనకున్న దర్శనం ఏమిటంటే, విలియం కేరీ గారికి దేవుడిచ్చిన దర్శనం ఏమిటంటే భారతదేశాన్ని వెలిగించాలి. భారతదేశం అంధకారంలో ఉంది, భారతదేశంలో మూఢాచారాలు ఉన్నాయి, భారతదేశంలో ప్రజలు కల్చర్ తెలియలేదప్పటికీ భర్త చనిపోతే భర్తతో పాటుగా భార్యను క్రూరంగా మంటల్లోకి నెట్టేస్తున్నారు. ఆడపిల్లలకు కాలేజీ లేదు, వివక్షత లేదు. ఇప్పటికి కూడా కొంతమంది తండ్రులు ఉంటారు, మనలో ఎవరైనా ఉంటే వాళ్ళకి నిండు వందనాలు. అబ్బాయినేమో ప్రైవేట్ స్కూల్లో వేస్తాడు, అమ్మాయిని చెప్పాలా నువ్వు వేయట్లేదు కదా డేవిడ్, అట్లా ఇద్దరు ఒక దగ్గరే ఉండాలి. ఎత్తి వాడిని కూడా వేసేయి, రైట్. సో అబ్బాయినేమో ఎక్కడేస్తారు? గవర్నమెంట్ స్కూల్లో వేస్తావు అబ్బాయినే ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ స్కూలు. ఆడపిల్ల అనగానే ఎక్కడేస్తారు? క్రీస్తునందు పిల్లరా, వివక్షత ఇప్పటికీ చూపేవాళ్ళు లేకపోలే. గమనించవలసిన మాట ఏమిటంటే, విలియం కేరీ గారి దర్శనం ఏమిటంటే ప్రజలను వెలిగించాలి అన్నది ఆయన దర్శనం. అయితే యవగాను గారు చూసింది, యవగాను గారికి కనబడింది దర్శనము ఏమిటో మనము పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి, మొదటి వచనాన్ని చూద్దాం. ఇదంతా కూడా ఉపోద్ఘాతమే. మొదటి వచనం, మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకంలో ఏం చూస్తాడు ఇంతకీ అన్నది పరిశీలన చేస్తే, అదేమనగా 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. సో యవగాను గారు ఏం చూశాడు చెప్పండి ఇప్పుడు? 7 పాత్రల చేత పట్టుకొని ఉన్న దేవదూతలు 7 తెగుళ్ళు చూశాడు. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలను చూశాడు. ఇవే కడవరి తెగుళ్ళు. యవగాను గారు
ఆ పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బహు భయంకరమైన శ్రమను చూస్తూ ఉన్నాడు. అంతకుముందు ఎన్నడూ చూడలే ఇటువంటి శ్రమ, ఇటువంటి వేదన, ఇటువంటి ప్రతికూలత తన జీవితంలో ఎన్నడూ ఎరగడం. కానీ చూస్తూ ఉన్నాడు. అది జరిగేటప్పుడు కంటే ముందే చూసేటప్పుడు చాలా భయం ఎక్కువ. ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది అని ముందు బయలుపరచబడిందంటే ఇక టెన్షన్ ఎక్కువ ఉంటుంది. నేను ఆ మధ్య చెప్పా కదా, ఒక అతని గురించి చెప్పాను కదా, కోవిడ్ వచ్చి చాలామంది చనిపోతున్నారు అని తెలియగానే నేను కోవిడ్తో మాత్రం చావకూడదు అని చెప్పి అపోలో హాస్పిటల్, బంజారా హిల్స్లో ఉన్న అపోలో హాస్పిటల్ దగ్గర కారు పెట్టుకొని, ఫార్చునర్ బండి పెట్టుకొని అందులో ఏసీ వేసుకుని 20 రోజులు అక్కడే ఉన్నాడు కారులో. ఎందుకు? కోవిడ్ ఒకవేళ రోజు టెస్ట్ చేసుకొని ఏదైనా ఉంటే టక్కన హాస్పిటల్లోకి వెళ్దామని. విచిత్రం తెలుసా, ఆ కారులోనే చచ్చిపోయాడు. ఏడా? హాస్పిటల్ పార్కింగ్కు డబ్బులు కట్టాడు ముందే. నిజం. నేను ఇక్కడ పార్క్ చేస్తాను కొంతకాలానికి అని చెప్పి వాళ్ళతో ఏం చేశాడో ఏం మాట్లాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన సంఘటన ఏమిటంటే ఆయన అక్కడే మరణించాడు. నేను చెప్తూ ఉంటా కదా, అప్పుడప్పుడు మైకేల్ జాక్సన్ అందరికంటే ఎక్కువ కాలం బ్రతకాలని వైద్యులందరినీ పక్కన పెట్టుకున్నాడు. కార్డియాలజిస్ట్ ఒకడు, ఆర్థోపెడిక్ ఒకడు, తర్వాత స్కిన్ స్పెషలిస్ట్ ఒకడు, ముఖానికి ఇంజక్షన్లు వేసేవాడు ఒకడు, అందరు చుట్టూరు ఉన్నారు. ఒక్కడు కూడా కాపాడలే చనిపోయేటప్పుడు. చాలా త్వరగా చనిపోయాడు. ఇన్ని ఇంజక్షన్లు తీసుకొని ఉండకపోతే ఇంకెక్కువ కాలం బ్రతికేవాడేమో. సరే, గమనించవలసిన మాట ఏమిటంటే ఈ ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనబడతా ఉన్నాయి. యవగాను గారు దర్శనాన్ని చూశాడు, కడవరి తెగుళ్ళను చూశాడు. దీనిని గురించి ఒక మాట మీకు చెప్పాలా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విమోచించబడడం కొరకై దేవుడు ఐగుప్తు దేశం మీదకి ఎన్ని తెగులు రప్పించాడు? చెప్పిన వాళ్ళకి బైబిల్ ఇస్తా అమ్మా. 7 అన్నా? అంతే రాసుకోమంటావా? ఎవరన్నారా? 10 తెగుళ్ళు రప్పించాడు. ఈ 10 తెగుళ్ళు వచ్చే వారానికి ఏంటి అన్నది మీరు రాసుకొని మీరు రండి. నేను పాస్టర్ గారు అడగట్లేదు, చూడట్లేదు అనుకోబాకండి. వచ్చే వారం గేటు దగ్గరే నేను ఉంటా. ఈ 10 తెగుళ్ళు ఏమిటో మీరు రాసుకొని రావాలా, ఓకేనా? మీరు గూగుల్ చేయటం వాళ్ళని నేను అడగకూడదు. నిర్గమాకాండం చదవాలి, 17వ అధ్యాయాన్ని చదవండి. 17వ అధ్యాయాన్ని చదివి ఆ 10 తెగుళ్ళు ఏమిటో రాసుకొని, ఆనందనా నువ్వు రాయలేకపోతే హర్ష చేత రాపిచ్చి నీ పేరు రాసి నువ్వు తీసుకొని నాకు సబ్మిట్ చేయాలా. రైట్ అన్న, వందనాలన్న. రైట్, చాలా సంతోషం. అయితే ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను విమోచించడం కొరకు ఆ దేశం మీదకి దేవుడు 10 తెగుళ్ళు రప్పించాడు. ఆశ్చర్యమైన సంగతి ఒకటి చెప్తా. ఈ 10 తెగుళ్ళు దేశం మీదకి వచ్చాయి. వాటిలో వచ్చిన తెగుళ్ళు ఏమిటి? ఆ నీరు రక్తంగా మారిపోయింది. దేశం మీదకి కప్పలు వచ్చాయి. అప్పుడప్పుడు ఒక కప్పను వర్షం వస్తేనే మనకు ఊర్లో బాగా వినపడేది, ఇక్కడ ఏం వినపడలేదు. ఎందుకంటే కప్ప సౌండ్ కంటే టీవీ వాల్యూమ్ ఎక్కువైపోయింది, ఫోన్ వాల్యూమ్ ఎక్కువైపోయింది. ఊర్లో అయితే అంతా చెమ్మచెక్కటి కప్పలు బ్యాబా అని అరుస్తూ ఉంటాయి. ఆ పురుగులేవో చిన్న నాయిస్ చేస్తూ ఉంటాయి. అదొక మినుగుడు పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏ పురుగులు తిరిగినా ఏం అర్థం కానే కాట్ల. సరే, మెట్టుకు గమనించాల్సింది ఏమిటంటే ఇంటి నిండా కప్పలే. అన్నం తిందామని కుండమూత తీస్తే కప్పలు. అర్థమవుతుంది? చైనా వాడైతే భలే వచ్చారా బిడ్డ అనుకొని తల కట్ చేసి పడేసి ఫ్రై చేసి అవతల ఏసు రక్తమే చేయం ఫ్రై చేసుకునేవాడు. ఎన్ని రోజులు అయితే ఆడకైతే. సరే, గమనించాల్సిన మాట ఏమిటంటే దేశము నిండా కప్పలు. ఆశ్చర్యం తెలుసా, ఈ ఐగుప్తు దేశంలో ఉన్నాయి కానీ ఈ ఇశ్రాయేలు పాలెంలో కప్పలు లేవు. ఈ ఐగుప్తు దేశం అంతా చీకటి కమ్మింది. ఎన్ని రోజులు? 3 రోజులు. మనిషికి మనిషి అవతలంగా ఒకడు ఉన్నాడో లేడో తెలియదు. ఉదాహరణకి మనకి ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు మన ఇంట్లో మనం నడవాలన్నా తడుముకొని నడుస్తూ ఉంటాం. ఐగుప్తు దేశంలో దాదాపు 3 రోజులు, 3 రాత్రులు, 3 పగలు చెమ్మ చీకటి కమ్మింది. విచిత్రం చెప్పాలా, ఇశ్రాయేలు పాలెం అంతా వెలుతురుతో ఉంది. అప్పుడప్పుడు మనకి ఇంట్లో కరెంట్ లేనందుకు బాధ ఉండదు. పక్కింట్లో కరెంట్ ఉంటే మన వాళ్ళకి చాలా వేదన. నాది ఏమైంది ఇంకా రాత్రి నిద్రపడదు. సరే, వేరే సబ్జెక్ట్ అది. గమనించవలసిన మాట ఏమిటంటే, ఇంతకు ప్రశ్న ఏమిటంటే, ఐగుప్తీయులకి ఇశ్రాయేలు పాలెమునకు పెద్ద దూరం లేదు. వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ నుంచి మేబీ బచ్పన్ స్కూల్ అంత దూరం కూడా లేదు. ఇంత డిస్టెన్స్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెలుతురుంది, వీళ్ళకి వెలుతులేదు. ఇంక విచిత్రం తెలుసా, వాళ్ళ దగ్గరకు పోవటానికి దారి కూడా మర్చిపోయారు వీళ్ళు. ఆ వెలుతురులోకి పోవటానికి వీళ్ళకి దారి కూడా 10 తెగుళ్ళు పిల్లరా
ఆ ఐగుప్తీయుల మీదకు వచ్చినప్పుడు దేవుడు తన పిల్లలను తన చేతిలో దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొకసారి బిగ్గరగా చెబుదాం. సో ఈ కడవరి దినములలో యవగాను గారు చూసిన దర్శనములో యవగాను గారు ఏం చూశాడంటే, విడవబడిన వారు ఎవరైతే ఉన్నారో ఆ విడవబడిన వారికి స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు 7 తెగుళ్ళు చేతబట్టుకొని ఉన్న ఆ దేవదూతలను 7గురిని చూశాడు. బట్ కానీ దేవుని పిల్లలుగా మనం ఆందోళన చెందవలసిన పని లేదు. ఒకసారి 91వ కీర్తన 10వ వచనం చూడండి. 91వ కీర్తన 10వ వచనం చూడండి. అన్నమాట త్వరగా చదువుదాం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. చూడండి 10వ వచనం. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును చెప్పాలి ఏ తెగులును నీ గుడారము సమీపించదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో దేవుని పిల్లలైన మనందరికీ దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, దెర్ ఇస్ నో కర్స్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అగైన్స్ట్ యు. నీ మీదకి రావడానికి ఏ శాపము లేదంటాడు. కారణం ఏమిటంటే, ద కర్స్ వాజ్ టేకెన్ అవే ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. యేసుక్రీస్తు వారు ఆ శాపమును పిల్లరా ఆ కల్వరీ శిలువలో విరగగొట్టాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదాం. సో ఈ ప్రకటన గ్రంథంలో కనబడినటువంటి ఈ 7 పాత్రల చేత పట్టుకుని 7 తెగుళ్ళు కనపడ్డాయి కదా. ఈ 7 తెగుళ్ళు ఆ రోజు విడవబడిన వారి మీదకి కుమ్మరించబడింది. మొదటగా యవగాను గారు ఏం చూశాడంటే 7 తెగుళ్ళను చూశాడు. ఆ తెగుళ్ళను గురించి మనం భయపడనక్కర్లేదు. కారణం ఏమిటంటే, సంఘం ఆల్రెడీ ఎత్తబడి మధ్యాకాశంలో ఉన్నాం. మనమేం మధ్యాకాశంలో ఉన్నాం, భూమి మీద తెగుళ్ళు జరుగుతూ ఉన్నాయి. మనం ఆందోళన చెందవక్కర్లేదు. ఒకవేళ ఉన్నా వారు రక్షించబడిన వారైతే వారికి ఎటువంటి శ్రమ లేదు అని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. నెంబర్ 2, రెండవది చూడండి. యవగాను గారు ఏం చూశాడో 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికము వంటి స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి, స్ఫటికము సముద్రం వంటి ఒకటి నేను చూచి. రెండవది చాలండి. రెండవది యవగాను గారు ఏమి చూశారయ్యా అంటే, ఒక స్ఫటికముతో ఉండినటువంటి సముద్రాన్ని చూశాడు. సముద్రం అంటే అర్థమైపోద్ది, సముద్రం అంటే తెలిసిపోద్ది. బట్ కానీ స్ఫటికముతో కూడిన సముద్రం, స్ఫటికము సహజంగానే అగ్నిని పోలి ఉన్నది. ఈ స్ఫటికముతో పోలినటువంటి ఈ సముద్రం ఇది ఎటువంటిది కాదుగా మన వాడుక భాషలో చెప్పాలంటే, ఒక సముద్రం, ఒక అగ్నిగుండము లాంటి సముద్రం చూశాడు, ఒక నరకము లాంటిది. అప్పుడు మన ఈ మధ్య చైనాలోనో జర్మనీలోనో వాడెవడో ఒకడికి ఒక ఆలోచన పుట్టింది. చాలామందికి పుడుతుంటుంది కదా. వాడికి పుట్టిన ఆలోచన ఏంటంటే, మనం బోరెత్తి ఎంత వేస్తాం, ఒక 500 ఫీట్లు వేస్తాం, 600 ఫీట్లు వేస్తాం. మా అయితే ఆకృతి టౌన్షిప్ వాళ్ళు ఒక 1000-2000 వేసి ఇటు నీళ్ళు అన్నట్టు గుంజుతారు. అది వేరే సబ్జెక్ట్ అది కదా. సరే, భూమిలో ఎంత లోతుందో చూడాలని భూమికి కొన్ని కిలోమీటర్ల డెప్త్ హోల్ చేశాడు రష్యా వాళ్ళ. థ్యాంక్ యూ. చేసినప్పుడు వాళ్ళు విన్నటువంటి శబ్దాలు ఏమిటంటే, దే వర్ హియరింగ్ అ క్రిమింగ్ సౌండ్. నరకపు ద్వారమును మేము తవ్వాము అన్నారు. ఇంతకు పాతాళం ఎక్కడ ఉంటుంది, నరకం ఎక్కడ ఉంటుంది? భూ అంతర్భాగం. పరలోకము పైన ఉన్నప్పుడు దానికి డెడ్ ఆపోజిట్గా నరకం ఉంటుంది అన్న సంగతిని మర్చిపోకూడదు. గమనించవలసిన మాట ఏమిటంటే పిల్లరా, దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క జనాంగముగా మనము జ్ఞాపకం చేసుకునవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, యవగాను గారు రెండవదిగా స్ఫటికమును పోలిన సముద్రాన్ని ఆయన చూశాడు. అసలు ఈ సముద్రాన్ని గురించి మనం ఏమి నేర్చుకోవాలి? ఈ సముద్రంలో అసలు ఏముంది, ఈ సముద్రము దగ్గర ఏముంది అన్న సంగతులను మనం పరిశీలన చేద్దాం. 2వ వచనం మరలా చూడండి. అగ్నితో, ఈ స్ఫటికముతో కూడి ఉన్న సముద్రం, ఆ అగ్ని ఉంది దాంట్లో చూడండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరునకు దాని సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచిండుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది యవగాను గారు చూసిన రెండవ ఘట్టం ఏమిటంటే, అగ్నితో నింపబడినటువంటి స్ఫటికపు సముద్రాన్ని చూశాడు. ఆ సముద్రపు ఒడ్డున ఎవరు నిలుచున్నారో తెలుసా? ఆ మృగము అంటే ఏమి నేర్చుకున్నా మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ క్రూర మృగము అంటే ఇట్ వాజ్ యాంటీ క్రైస్ట్. అంత్యక్రీస్తు యొక్క సంఖ్య ఎంత చెప్పాలా?
666 లేదా వాడి పేరు కానీ 666 అనే సంఖ్య ఎట్లా వచ్చింది? అది ఒక సంఖ్య ఇది చేసినప్పుడు, ఒక సంఖ్యగా, పేరుని సంఖ్యగా కన్వర్ట్ చేసినప్పుడు వచ్చినది. ఇంతకుముందు ఎవరికైనా అట్లా వచ్చిందా? వచ్చింది. ఎవరికి వచ్చింది? నీరో చక్రవర్తి పేరు కన్వర్ట్ చేస్తే, సంఖ్యలలోనికి దానిని మారిస్తే 666 సంఖ్య వచ్చింది. ఎందుకు 666? 6 మానవుని సంఖ్య. అంత్యక్రీస్తు ఆ నెంబర్ని తీసుకొని వస్తాడు. రానున్న రోజులలో క్రయ విక్రయాలు జరగాలంటే, వ్యాపారం జరగాలంటే, నువ్వేదైనా బిజినెస్ చేయాలంటే ఈ కార్డు తప్పనిసరిగా చూపించాలి. ఇప్పుడు ఉదాహరణకి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎలా ప్రాముఖ్యమైందో ఈ 666 సంఖ్య అటువంటిదే. అయితే ఈ సంఖ్యను ప్రతిపాదన తీసుకురాకుండా, దానికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు ఇవ్వకుండా డిజిటలైజ్ చేస్తారు దాన్ని. ఇప్పుడు ఆల్రెడీ డిజిటలైజ్డ్ వచ్చేసాయి. నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఇప్పుడు మనలో చాలామందికి డబ్బులు విలువ తెలియదు. ఇంతకుముందు ఎవరికైనా 10,000 ఇవ్వాలంటే అవి లెక్క పెడతా ఉంటే ఎక్కడో ఆగి 10,000 ఇప్పుడు వద్దులే తర్వాత ఇస్తాలే అంటారు. ఇప్పుడు 10,000 ఇవ్వాలంటే ఒకటి పక్కన 4 సున్నాలు కొట్టి టక్కన పంపించేస్తున్నారు. అకౌంట్లో బ్యాలెన్సు ఎప్పుడైపోతుంది ఎవరికి తెలియట్లేదు. సరే, ట్రాన్సాక్షన్స్ ఎక్కువయ్యాయి. దాన్ని బట్టి నరేంద్ర మోడీ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మానవ జీవన శైలి అతను వచ్చిన తర్వాత బాగా పెరిగిందంట. ఎందుకంటే ఖర్చులు పెరిగాయంట. ఎందుకంటే క్యాష్ చూడట్లేదు, ఏది కొనాలన్నా ఎంత పెట్టి కొనాలన్నా కొనేస్తున్నారు అన్నది ఆయన దృక్పథం. సరే, దాని గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దట్ పాయింట్. బేసికలీ ఇతను చూసినప్పుడు పులారా ఆ స్ఫటికపు సముద్రమును చూశాడు. ఆ సముద్రం ఒడ్డున కొంతమంది నిలుచున్నారు. ఎవరు వీరు అంటే, వీరెవరయ్యా అంటే 666 అనే సంఖ్య వారి నొసటల మీద ముద్రించబడలేదు. వీరికి దే హావ్ రిజెక్టెడ్. ఆ మహాశ్రమల కాలంలో కూడా దేవుని కొరకు సాక్షులుగా బ్రతికిన వారు కొందరున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు ప్రాణం పెట్టేవారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు సాక్షులుగా ఉండేవారు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేవారు, తమ పరిశుద్ధతను కాపాడుకునేవారు, పవిత్రతను కాపాడుకునేవారు. కష్టం వచ్చినా సరే దేవునిని విడిచిపెట్టిన వారు ఎందరో ఉన్నారు. నేను ఉదయకాలం మాట్లాడుతూ ఇంగ్లీష్ సర్వీస్లో చెప్పాను. ఇంగ్లాండ్ దేశంలో జన్మించినటువంటి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి దైవ సేవకుడు ఆ రోజుల్లోనే ఎంబీబీఎస్ చేశాడు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయిన తర్వాత అడిగారు అందరూ, నువ్వేం చేస్తావు డాక్టర్ అయిన తర్వాత అని అడిగితే, ఆఫ్రికా దేశానికి మిషనరీకి పోతావు సార్ అన్నాడంట. ఏమన్నాడు? ఆఫ్రికా దేశానికి నవ్వి, ఆఫ్రికా దేశానికి మిషనరీగా పోటానికి ఎంబీబీఎస్ చేయాలా అని నోరు ఎలబెట్టాడంట. ఈయన అన్నాడు, సార్ ఆఫ్రికా దేశంలో వారికి వైద్యం అందట్లా, నేను ఎంబీబీఎస్ చేసేది నా పెద్ద ఆయన యేసయ్యను కనపరచడానికి. డబ్బు సంపాదించినా కాదు సార్, డబ్బు నేనేం తీసిపోను, ఏదైనా దేవుని కొరకు చేసి చచ్చిపోవాలని ఆశ అని ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. చాలా ప్రతికూలతను చూశాడు. మన ఈ మధ్య రాజా గారు మన మధ్యలోనికి వచ్చాడు కదా, ఆయన చెప్పాడు, ఆయన ప్రభువుని నమ్ముకొని సేవకు వచ్చిన తర్వాత ఆయన అవమానపరిచిన వాళ్ళు ఎక్కువ మంది క్రైస్తవులే. ముఖానికి రంగులు వేసుకునేవాడు వచ్చాడని, ఆడిదేముందని వీడిదేముందని. సహజంగా ఎవరిని విమర్శించకూడదు, మనకేం అవసరం. నీకు చేత అయితే మంచిగా ఒక మాట చెప్పు, ప్రభువు నమ్ముకున్నాడు, సంతోషం. వాస్తవంగా అతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ప్రభువుని ఎరిగి దేవుని కొరకు బ్రతకటం గొప్ప భాగ్యమే. అది తీసేయడానికి వీలు లేదు. విమర్శించిన వారు, వ్యూస్ కొరకు విమర్శించిన వారు చాలామంది ఉన్నారు. అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ గమనించవలసింది ఏమిటంటే, ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. కొంతకాలం సేవ చేస్తూ ఉండగా తన దగ్గర ఉన్నటువంటి వైద్యం కొరకు ఉన్న మెడిసిన్ ఇవన్నీ అయిపోయాయి. మరలా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. అప్పట్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ లేదు. మెడికేషన్ ఏదైనా రావాలంటే వాళ్ళు షిప్లో వేయాలి. ఆ షిప్లో వేస్తే క్షేమంగా జారడానికి ఒక 2-3 నెలలు పడుతుంది. వస్తుంది, లేకపోతే సముద్రంలో మునిగిపోద్ది, లేదా సముద్రపు దొంగల చేత కొట్టివేయబడుతుంది. ఇవన్నీ ప్రతికూలతలుండేవి. అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో తన భార్యను తను కోల్పోయాడు. తన భార్య చనిపోయింది. సరే, చనిపోయిన తర్వాత చాలామంది అన్నారు వాళ్ళ మిత్రులరే, ఎంబీబీఎస్ చేసావు, నీకేం కర్మరా. ఇంగ్లాండ్ దేశం ప్రపంచాన్ని ఆలుతుంది. అప్పుడు చాలా కాలం వేలారు. సో ఇంగ్లాండ్ దేశం ప్రపంచాన్ని ఆలుతుంటే నువ్వు ఎవడో కాళ్ళు కడుగుతావు ఏంట్రా, నీకు జ్ఞానం లేదా, నీవు అసలు ఏం మనిషివురా, నీ భార్య చచ్చిపోయింది, కనీసం ఇప్పుడన్నా రా అన్నప్పుడు
లేదు లేదు నేను దేవుని సేవ చేయాలి అని అక్కడే ఉండి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు 10 మంది మిషనరీస్ వెళ్ళారు. 10 మంది వీళ్ళకి ఏంటంటే రాత్రిపూట పులుల భయం ఎక్కువగా ఉండేది. పులుల భయం ఎక్కువ ఉంటే పహారా కాయడానికి ఎవరో ఒకరు మెలకుగా ఉండాలి. గన్ను ఉండేది వీళ్ళ దగ్గర. రాత్రిపూట గన్ను పట్టుకొని ఉండేవాళ్ళు. సరే, ఆ రాత్రి డేవిడ్ లివింగ్స్టన్ గారిది డ్యూటీ పడింది. వీళ్ళు పడుకున్నారు అడవిలో, చిన్న టెంట్ వేసుకొని. ఈయన ఆ గుడిసె ఎదురుగా కూర్చొని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఏదైనా వస్తే దాన్ని షూట్ చేద్దామని చూస్తూ ఉంటే గమనించలేదు, వెనకాల నుంచి పులి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పంజా ఇరిసి తన మెడ మీద కొట్టడానికి ప్రయత్నం చేసింది. ఇటు వంగేసరికి ఈ గోడను ప్రక్కకు లాగేసింది. చరిత్రకారులు చెప్పే మాట ఏమిటంటే దగ్గర దగ్గర 1 కిలో నుండి 2 కిలోల మాంసము బయటకు వచ్చేసింది. కూడా ఏం చేయాలో అర్థం కాల. బోన్ డిస్లోకేట్ అయింది. వైద్యం లేదు. దేశానికి తిరిగి వెళ్ళలేడు. చిన్న పట్టి ఓడగట్టుకొని ఆ చెయ్యి తన బ్రతికినంత కాలం ఒక చెయ్యి, తన ఎడమ చెయ్యి ఇట్లా వేలాడబడుతూనే ఉంది. సరే, అక్కడి నుంచి పరిచర్య చేయడానికి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటే అన్ని ముళ్ళ పొదలు, గచ్చ తుప్పలు, ఆ తుమ్మ చెట్లు ఉంటే వాటిని వంచి వాళ్ళందరూ దాటుతూ ఉన్నారు. ఈయన వాటిని వంచి పట్టుకున్నాడు. వాళ్ళు దాటగానే నువ్వు అవతలకి వెళ్ళిన అతను పట్టుకోవాలా, మరి నువ్వు పట్టుకొని నేను దాడుతున్నానని చెప్పగానే అతను పట్టుకున్నాడు. ఇతను దాడుతున్న సమయానికి అతను విడిచిపెట్టాడు. ఆ కొమ్మ ముళ్ళు వచ్చి తన ఎడమ కంటిలో లోపలికి దిగిపోయాయి. ఆ ముళ్ళు కంటిలో ఇరిగిపోయింది. సహజంగా ముళ్ళు కాల్లో ఇరుగుతూనే తట్టుకోలేము. కంటికి సహజంగా కన్ను మానవ శరీరంలో ఎంత సెన్సిటివ్ అంటే మన కనుగుట్టుని నా చేయి పట్టుకుంటానంటే నా కన్ను ఒప్పుకోదు. అర్థమవుతుందా? వెరీ సెన్సిటివ్ ఏరియా. అటువంటిది పిల్లారా అది వెళ్ళి గుచ్చుకోవటం వల్ల కన్నంతా పిల్లారా ఆ గుడ్డంతా కారిపోయింది. అప్పటికి వాళ్ళ మిత్రులు చెప్పారు, ఒరే నేను చెప్పాను కదా వచ్చేసేనికి, ఎందుకు నీకు ఈ బాధ, ఎందుకు నీకు ఈ శ్రమ, ఎందుకు నీ కష్టం, విడిచిపెట్టేసాయి, ఎవరిని అడుగుతాడు అన్నప్పుడు నేను దేవుని కొరకే పని చేయాలా, దేవుని కొరకే సేవ చేయాలని చెప్పి, టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, క్లుప్తంగా దాన్ని చెప్పాలంటే అదే ప్రాంతంలో ఉండి దాదాపు తన కన్ను ఇదైంది. ఒక కొండెక్కుతా ఉంటే జారిపడ్డాడు, కాలు ఇరిగిపోయింది. తనకి వాస్తవంగా ఎడమ ప్రక్కన ఏది పనిచేయదు, కన్ను పనిచేయదు, చెయ్యి పనిచేయదు, కాలు పనిచేయదు. అట్లనే ఈడ్చుకుంటాం. 1 కిలోమీటర్ నడవాలంటే పిల్లారా, 1 కిలోమీటర్ నడవాలంటే కొన్ని గంటల ప్రయాణం. మనలో ఎవరినైనా ఉదాహరణకి కమాన్ దగ్గర నుంచి అక్కడికి నడుచుకుంటూ రండి అంటే వచ్చే వారం చర్చిలో కనపడరు, యేసు రక్తమే చేయం. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే రావడం కష్టం, కానీ లేకపోతే రావడం చాలా కష్టం. వాకింగ్ చేసే అలవాటు ఉన్నోళ్ళు ఖచ్చితంగా వస్తారు. కొంతమంది అలవాటు ఉన్నోళ్ళు ఉంటారు, పెద్ద కష్టం ఏం కాదు. అయితే ఈడ్చుకుంటూ దగ్గర దగ్గర 2500 మైళ్ళు అంటే ఇంచుమించు సుమారు 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమలు తనను ఆపలేదు, తనకు కలిగిన ఉపద్రవములు తనను ఆపలేదు, తనకు కలిగిన ప్రతికూలతలు తనను ఆపలేదు. దేవుని పట్ల తనకున్న తీర్మానము, దేవుని కొరకు తనకున్న సమర్పణ, ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు జీవించాలని తన్ను తాను ప్రాణార్పణముగా పోసుకున్నాడు. ఆశ్చర్యమైన సంగతి చెప్పాలా, ఆయన చచ్చిపోయినప్పుడు ఆఫ్రికా దేశం అంతా హాలిడే ఇచ్చారు. ఆ ట్రైబల్ పీపుల్ వచ్చి ఈ శరీరాన్ని మేము లండన్ తీసుకెళ్లాలా, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు బలవంతం చేస్తున్నారు, గొప్ప మిషనరీ, గొప్ప సేవకుడు, మా దేశానికి మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఆ ట్రైబల్ పీపుల్ని బలవంతం చేస్తే, సరే ట్రైబల్ పీపుల్కి ఏం చేయాలో అర్థం కాక, ఏం అడగాలో తెలియక, అయ్యా మా కొరకు ఒక పని చేస్తారా అని అడిగారు. ఏం కావాలి మీకంటే, ఏం లేదు, ఆయన శరీరాన్ని మీరు తీసుకెళ్ళండి, ఆయన గుండెని చీల్చి ఆ గుండెను మా దగ్గర పాతి పెట్టి మిగిలింది తీసుకెళ్తారా అని అడిగారు. ఇప్పటికీ ఆయన డేవిడ్ లివింగ్స్టన్ గారి హార్ట్ ఎక్కడుంది చెప్పాలి, ఆఫ్రికా దేశంలో ఉంది. ఆ గుండెను అక్కడ పూడ్చిపెట్టి ఖాళీ శరీరాన్ని తీసిపోయారు. చచ్చిపోయిన వ్యక్తిని గుండెను, ఆ శరీరాన్ని కోసి ఆ గుండెను బయటికి తీశారు. అర్థమవుతున్న మాట. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, యవకాను గారు చూసినటువంటి ఆ రెండవ విషయంలో, రెండవసారి తను చూసినప్పుడు అగ్నితో నింపబడిన స్ఫటికమును పోలిన ఒక సముద్రము కనపడింది. ఆ సముద్రపు ఒడ్డున నొసళ్ళ మీద ముద్రించిన వారు ఉన్నారు. మహాశ్రమల కాలం, కష్టకాలం, ప్రతికూలత, అసగించుకునేవారు, కొట్టేవారు, దూషించేవారు, అవమానపరిచేవారు, యేసుని నమ్ముకున్నందుకు, యేసుని వెంబడిస్తే రెంట్ కూడా ఇల్లు దొరకదు ఈ రోజుల్లో.
ఐ డోంట్ నో వెదర్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్. నువ్వు నాతో అంగీకరిస్తావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరింటికైనా వెళ్ళి అద్దెకి ఇల్లు కావాలమ్మా అని అడిగితే, మీరు క్రైస్తవులా? నేను క్రైస్తవునమ్మా అంటే వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? మేము క్రిస్తానపోళ్ళకి చెప్పరు ఏం కాదు, క్రిస్తానపోళ్ళకి ఇల్లు. అందుకని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, సంఘ బిడ్డలు ఎవరికి రెంటెడ్ ఇల్లు ఉండకూడదు, అన్నీ ఓన్ హౌస్లు ఉండాలి. వాళ్ళే వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర రెంట్కు ఉండొచ్చు, పర్లా. అట్లని విగ్రహారాధన చేసే వాళ్ళని పెట్టుకొని నిత్యం పూజలు ధూపాలు వేయకూడదులే, అది వేరే విషయం, సెకండ్ సబ్జెక్ట్ అది. సో గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, దేవుని పిల్లలుగా సరే అటువంటి వాళ్ళు ఉన్నా దేవుడు ఒకరోజు మారుస్తాడేమో మన ప్రార్థన బట్టి. కాబట్టి ఎవరిని ఉండేయచ్చు, ఎవరిని ఉండకూడదు, అటువంటి డిస్క్రిమినేషన్ ఎన్నడూ ఉండకూడదు అని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. అయితే యోహాను గారు ఏం చూశాడంటే, వీరు ఎవరన్నారో చూడండి, మరలా చదువుదాం మాటని, మరలా చదువుదాం చూడండి. దాని ప్రతిమకు కానీ దాని పేరు గల సంఖ్యకు కానీ లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము యొద్ద. దేవుని వీణలు అనగానే కింద పుట్టినట్లు ఒక మాటను చూసారా? మూలవాక్యములో దేవుని సేవార్థమైన వీణలు గలవారై అనంది. దేవుని వీణలు పట్టుకొని వీళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎక్కడా? శ్రమల కాలంలో కూడా, ఎక్కడా? ప్రతికూలతలో కూడా ప్రభువుని దేవర్ ద విక్టోరియస్ పీపుల్. శ్రమలలో జయించిన వారు, శ్రమలలో దేవుని కొరకు నిలబడగలిగిన వారు, శ్రమలలో దేవునికి సాక్షులుగా బ్రతికిన వారు. పిల్లరా, ఈ లోకములో ఈ శరీరముతో బ్రతికేది కొంతకాలమే. మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాల. పరిస్థితులు ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, పరిస్థితులు కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండవచ్చు, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండవచ్చు. ప్రభువుకి సాక్షులుగా బ్రతకడం ఎన్నడూ మారకూడదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా. దానియేలు తన జీవితంలో చేసింది ఏమిటంటే, ప్రార్థన చేసినందుకు సింహాల బోన్లు వేశారు. ప్రార్థన చేసినందుకు దేశపోయి సింహాల బోన్లు వేశారు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. విగ్రహానికి మొక్కనందుకు, ప్రతిమకు నమస్కరించినందుకు షడ్రకు మెషకు అబేద్నెగోను తీసుకువెళ్ళి వాళ్ళని దేశపై అగ్నిగుండంలో పడివేశారు. దేవుడు విడిచిపెట్టాడా? వాళ్ళు అంటారు, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని తప్పక తప్పించగలడు. కొన్నిసార్లు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా చూసి నవ్వుతూ ఉంటారు. ఏమైనా మీ దేవుడు ఏమైండ్రా, మీ దేవుడు రక్షించలేదేమిటి, మీ దేవుడు నిన్ను కాపాడలేదేంటి అనేవాళ్ళు ఉండకపోవడం. బట్ కానీ ఒకటి మాత్రం సత్యం, నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ పరిస్థితిలో కూడా దేవుడు విడిచిపెట్టడం అన్న సంగతిని మర్చిపోకూడదు. విక్టోరియస్ పీపుల్. మనం ఈ యొక్క విజయము పొందిన వారికి కలిగే దీవెనలు చాలా ఉన్నాయి. నేను ఒకటి జ్ఞాపకం చేసి నేను ఆ విజయం పొందిన వారికి దీవెనలు నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇంకొక 10 నిమిషాల్లో మేబీ ముగించడానికి ప్రయత్నం చేస్తానేమో, చూస్తాను. ఓకే, చూస్తానండి, నన్ను ముగిస్తానంటలేదు. రైట్. ఆ విజయం పొందిన వారికి కలిగే దీవెనలు చూడండి. వాళ్ళకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో పరలోకపు మన్నా అని ఇస్తానన్నాడు. పరలోకపు మన్నా. రెండవది 7 దీవెనలు ఉన్నాయి విజయం పొందిన వారికి. రెండవ దీవెన ఏమిటంటే, వారికి నూతనమైన పేరు ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 2:17. మూడవది, వారికి నూతన అధికారాన్ని ఇస్తానన్నాడు. తర్వాత లైవ్ పెట్టుకొని పాజ్ చేసుకొని రాసుకోవాలా. రైట్. వారికి అధికారాన్ని ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. తర్వాత 4వది, వారికి ఏమిస్తానన్నాడంటే, వారికి రూబీ ఆఫ్ రైచియస్నెస్ ఇస్తానని చెప్పాడు. వారికి పరిశుద్ధత అనేటువంటి కిరీటమును వారికి ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అంత మాత్రమే కాదు, 5వ విషయం ఏమిటంటే, మెమోరియల్ పిల్లర్గా వారిని ఉంచుతానన్నాడు. జ్ఞాపకార్థమైన స్తంభాలుగా వారిని నిలవబెడతానన్నాడు. ప్రకటన గ్రంథం 3:12. అంత మాత్రమే కాదు, వారికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో వారిని ఏం చేస్తానన్నాడంటే, వారిని సింహాసనం మీద ఆయన కూర్చుండబెడతానని చెప్పాడు. వారిని సింహాసనం మీద కూర్చొని పెడతానన్నాడు. తర్వాత 7వ విషయం ఏమిటంటే, వారికి ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ అనగా నిత్యత్వపు ఆశీర్వాదములు దేవుడు వారికి ఇస్తానని జ్ఞాపకం చేశాడు. మొట్టమొదటిగా యోహాను గారు చూసినప్పుడు 7 దేవదూతలు 7 తెగుళ్ళు చేతలు పట్టుకొని ఉన్నారు. మనం భయపడనక్కర్లేదు, ఎందుకంటే 91వ కీర్తన 10వ వచనం ప్రకారంగా ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ప్రపంచమంతా తెగులు వచ్చినా ఏ తెగులు మనల్ని దరిచేరదు. దేవుని యొక్క భద్రత, కాపుదల ఉంది. రెండవది యోహాను గారు చూసింది విజయోత్సవాన్ని చూశాడు. స్ఫటికము అగ్నిని పోలిన సముద్రం కనపడింది. అగ్ని, కష్టాలు, శ్రమలు అన్ని కనపడతా ఉన్నాయి. దాని ఒడ్డున విమోచించబడిన వారు, ఆ శ్రమలలో కూడా దేవునికి సాక్షులుగా నిలబడిన వారు నిలిచి ఉన్నారు అని మర్చిపోకూడదు.
మూడవ సత్యం అక్కడే జ్ఞాపకం చేస్తూ వారు నిలిచి ఉండుట నేను చూచితిని. వారు వీణలను చేతబట్టుకొని వారు నిలిచి ఉన్నారు. అదే అక్కడే మూడవది ఉంది, ఇందాక కలిపి నేను చదివాను. కానీ వారు ఏం చేస్తున్నారంటే దేవునిని ఆరాధిస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 10వ వచనము, మొదటి దినవృత్తాంతములు 16:29, కీర్తనల గ్రంథము 95:6, 96వ కీర్తన 9వ వచనము, మత్తయి సువార్త 4:10 వచనాలలో రాయబడిన మాట ఏమిటంటే వీరందరూ దేవునిని ఆరాధిస్తున్నారు. ఇంతకీ ఆశ్చర్యమైన సంగతి ఒకటి చెప్తాను. 4వ వచనం 3-4 వచనాలు చూడండి, బైబిల్ ఉన్నవారు చూడండి. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయము సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచిన వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురని చెప్పుచు దేవుని దాసునకు మోషే కీర్తను గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడుచుండ్రి. ఏ కీర్తనలు పాడారు చెప్పండి? మోషే కీర్తన, రెండవది గొర్రెపిల్ల కీర్తన. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి కీర్తన. యేసుక్రీస్తు వారి కీర్తన ఏమిటి? కృపాకాలపు కీర్తన. గొర్రెపిల్ల మోషే కీర్తన ఏమిటి? ధర్మశాస్త్ర సంబంధమైన కీర్తన. కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే వీరు నిలబడిన వారు 2 కీర్తనలు పాడారు, 2 పాటలు పాడారు. 2 పాటలు పాడారు. ఏ పాటలు? ఒకటేమో మోషేకి సంబంధించిన పాట, రెండవ పాట ఏమిటంటే ఇట్స్ నాట్ అన్ ఎలిగోరికల్. ఎలిగోరికల్ అంటే ఊహాజనితమైన మాట నేను చెప్పట్లా, వాక్యాధారమైనది చెప్తున్నా. అర్థమవుతుందండి? ఊహాజనితమైనది వేరే ముచ్చటది, కానీ ఇది ఊహాజనితమైనది కాదు. దానికి ఆధారాలు ఉన్నాయి. సమయం పరిగెత్తుతుంది. దాన్ని ఎవరైనా ఆపగలిగితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆపగలిగితే చాలా మంచిది. అదే నిర్గమాకాండం 15వ అధ్యాయము 4వ వచనము, నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఏం చేశారు? ఈ కీర్తన పాడారు. 14వ అధ్యాయం 31వ వచనం చూడండి. 14వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. చాలండి. వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు. కీర్తనలు పాడి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఎవరిళ్ళు? ఆ శ్రమల కాలంలో నిలిచిన వారు. మోషే కీర్తన ఒకటి పాడారు, రెండోది ఆ గొర్రెపిల్ల కీర్తన ఒకటి పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ శ్రమలలో కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దే వర్ వర్షిపింగ్ ద సేవియర్, దే వర్ వర్షిపింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్. దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. పిల్లారా, ఒకానొక రోజు రాబోతా ఉంది, ప్రతి మోకాలు యేసు నామములు వంగబోతా ఉంది. భాషతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, ఏ ప్రాంతం వాడని పని లేదు. ప్రతి మోకాలు యేసుక్రీస్తు ప్రభువునిగా అంగీకరించబోతున్నారు. ప్రతి మోకాలు యేసు నామములు వంగే దినం ఒకటి రాబోతా ఉంది అని మర్చిపోకూడదు. అక్కడ అంటూ ఉన్నాడు చూడండి. అక్కడే 4వ వచనములో 3-4 వచనాలకు జ్ఞాపకం చేస్తూ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేతులని చెప్పారు. దేవుని స్తోత్రం. ఎవరందరూ వస్తారు? జనులందరూ. భాషతో పని లేదు. అయిపోయింది. 3 విషయాలు. 4వ విషయం ఇందులో వాస్తవంగా ఇందులో కూడా 7 సత్యాలు ఉన్నాయి, కానీ ఇంక ఇప్పుడు సమయం కాదు. ప్రభు అనుమతిస్తే మరొకసారి చూద్దాం. 5వ వచనాన్ని చూడండి. మొట్టమొదటిగా యోహాను గారు చూసినప్పుడు ఏం కనపడ్డాయి? 7 దేవదూతలు, 7 తెగుళ్ళు. 7 తెగుళ్ళు మనకేమీ రావు. రెండవది స్ఫటికము వంటి సముద్రాన్ని చూశాడు. అగ్నితో ఉంది ఆ స్ఫటికము వంటి సముద్రము. ఆ సముద్రపు ఒడ్డు నిలబడి ఉన్నటువంటి కొంతమంది వారు ఆ యొక్క క్రూరముగా అనగా అంత్యక్రీస్తుకు లోబడలేదు. వాడు క్రయ విక్రయాలు చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామన్నా వాళ్ళు భయపడలేదు. దేవునికి సాక్షులుగా వారు బ్రతికారు కాబట్టి వారిని చూశాడు. మూడవది వారు నిలిచి ఉండడాన్ని వారు చూశారు. పడిపోలా శ్రమల్లో. వారు శ్రమలు కలగానే మనం ఇంత జ్వరం రాగానే ఎప్పుడు జ్వరం వస్తుందా దేవుని మందిరాన్ని మానేద్దాం అనిపిస్తుంది. స్కూల్ మానేయడానికి పిల్లలు కనుక చిన్నప్పుడు జ్వరం రావాలని కోరుకున్నట్టు స్కూల్లో ఎప్పుడైనా వర్షం రావాలని ప్రార్థన చేశారు ఎవరైనా? చేయలేదా? చేసినవా? నేను కూడా చేసా చిన్న. ఎందుకంటే సెలవు ఇచ్చేవాళ్ళు. భయం ఏంటంటే ఇంకొకటి సెలవు ఇస్తే మాకు ఒక తలనొప్పి ఉండేది. ఇంకా అప్పటి నుంచి నేను మానేసాను ప్రార్థన చేయటం. ఎందుకు? వర్షం కొరకు. ఎందుకంటే వర్షం రావాలని ప్రార్థన చేసి సెలవు ఇస్తే బర్రెలు గాయటాకు పంపించేది.
అంటే స్కూల్కి వెళ్ళడం ఈజీ దీనికంటే కూడా. ఈ ఎక్కి ఆడకపోతామో తెలియదు. మా పిల్లలకి నేను అప్పుడప్పుడు స్టోరీ చెప్తా ఉంటే వాళ్ళకి ఈ బాధలు ఏం తెలుసు, వాళ్ళకి కష్టాలు ఏం తెలుసు. మనకి పట్టణంలో ఉండే వాళ్ళకి చాలా తెలియదు, కానీ పల్లెటూరులో పెరిగే వాళ్ళని ఎట్ట దొంగతారో మీకు తెలియదు. ఎవరైనా షాప్కి వెళ్ళి రారా అంటే నేను ఎందుకు పోవాలంటాడు వీడు. ఊర్లో అనుకో నీకు తట్ట ఒకటి నెత్తిని పెట్టి సరే ఇక మిగిలిన విషయాల తర్వాత, రైట్. సో చాలా బాధ్యతలు, చాలా పనులు ఉంటాయి. మనకి పట్టణంలో ఉండే వాళ్ళకి ఇంత పని చేస్తే నేను చాలా చేశా. అప్పుడప్పుడు నా కూతురు చదువు, నేను పొద్దున్న నుంచి పని చేస్తున్నాడు డాడీ అంటది. ఏం చేసావమ్మా నువ్వు పని అంటే, ఫ్రిడ్జ్లో నీళ్ళ బాటిల్ తెచ్చి ఇక్కడ పెట్టింది, బయట తీసిపోయి ఫ్రిడ్జ్లో పెట్టింది, పొద్దున్న నుంచి పని చేసిందంట. అది ఎంత పని, చాలా కష్టమైన పని అది మరి. సో అట్లా ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి వీరు నిలిచి ఉన్నారు, వీరు పడిపోలేదు. 4వది ఆయన ఏం చూసాడు చూడండి, 5వ వచనం. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము, దేవుని ఆలయం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పరలోకంలో దేవుని ఆలయం ఒకటి కనపడతా ఉంది. సో మరలా చదవడం మాట. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడారము. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క సన్నిధి ఎక్కడుండేది? గుడారములో, సాక్ష్యపు లేదా గుడారంలో ఉంచి నిబంధన మందస్సమును పిల్లరా ఆ గుడారంలో ఉంచి. ఒకరోజు దావీదు గారు, నాకు చాలా ఇష్టమైన మాట అది, నేను అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. దావీదు తన అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రాజు కదా, కొంచెం రాజస్వం ప్రదర్శించాలా, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వెనకాల చేతులు పెట్టుకొని రాజు అట్నే నడవాలి. సో నడుస్తూ ఉంటే అటు చూశాడు. అటు ఇటు చూడగానే దేవుని యొక్క మందస్సము ఉన్న చోటు మీద కనబడింది. బాధేసి గదిలోకి వెళ్ళాడు. నేనేమో అంతఃపురంలో ఉంటున్నాను, నా ఇల్లేమో బ్రహ్మాండంగా కట్టుకున్నాను, అన్నీ చక్కగా చెక్కించుకున్నాను, దేవుని మందస్సం ఏంటి గుడారంలో ఉంది అని చెప్పి మోకరించి ప్రార్థన చేసి దేవుని కొరకు ఒక మందిరం కట్టిందాక నేను మంచం మీద పడుకోలేక. నిజం మంచం ఎక్కలా తన జీవితకాలం. అది ఎవరు రాజుగారండి. రాజుగారు చప్పటి కొడితే ఎవరెక్కడ అనగానే చిత్తం మహారాజు అని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. రాజుగారి ఇంట్లో పనిచేసేవాడికే మంచి మంచి మంచాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? చాలా ఉంటాయి. కానీ ఆ రోజు దేవుని యొక్క మందస్సము ఆ గుడారములో ఉన్నది అని చూచిన నాటి నుండి దావీదు మరణించే వరకు మంచం ఎక్కల, మంచం మీద పడుకోలా, నేల మీద పడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెడతా ఉన్నాడు. ఇంతలో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. దావీదా, మందిరం కడదాం అనుకున్నావు కదా, నీవు కట్టడానికి నేను పర్మిషన్ ఇట్లా అన్నాడు. రాజుగారు తనే. ఇప్పుడు నేను ఉదాహరణకి బోడప్పల మేయర్ గారు ఉన్నారు, ఇప్పుడు వేరే అతను మారారు అనుకోండి. బోడప్పల మేయర్ ఉన్నాడు, ఆయన ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద కష్టమా? సుధాకర్ అన్న కష్టమా? బోడప్పల మేయర్ అంటే ఎవరు? బోడప్పలకి ఫస్ట్ సిటిజన్ అతను. ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద కష్టమా? టక్క గుద్దిపాడాడు, 2 స్టాంపులు గుద్దేసి క్లియర్ చేసి మీరు పోయి కట్టండి అంటాడు. రాజుగారు దేవుని మందిరం కట్టాలంటే కష్టమా? కాదు. కానీ ఎవరు అప్రూవల్ కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుని అప్రూవల్ కొరకు ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు దగ్గర నుంచి వచ్చింది అప్రూవల్ రాకుండా ప్రభు అంటాడు నువ్వు కట్టొద్దయ్యా అంటాడు. ఎందుకు ప్రభువా? నేను కడతానయ్యా, నాకు ఆశ ఉందయ్యా. కడితే మంచం ఎక్కొచ్చు అని, పడుకోవచ్చు అని ఆశ ఉంది. లేకపోతే కడితే ఒక తృప్తి, దేవుని కొరకు ఏదో చేశానని అని అంటే దేవుడు అంటాడు నువ్వు కాదు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా మందిరాన్ని నేను కట్టిస్తానంటాడు. ఎంత గొప్ప దేవుడు కదా. సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు మందిరంలో ఏం కాంప్రమైజ్ కాల. మందిరంలో మీరు ఎప్పుడైనా ఈ పాలయ్య గారు కట్టిన మందిరాన్ని చూసారో లేదు తెలియదు. ఏ ఊరు అన్నది? కర్ణాపురం. థ్యాంక్ యూ. కర్ణాపురం వెళ్ళారు లేదు నాకు తెలియదు, కానీ ఎప్పుడన్నా సమయం ఉంటే చూడండి, మందిరం తప్పేం కాదు. ఆ మందిరంలో తలుపుల దగ్గర నుంచి చిన్న పని దాకా నగిషి పని చేపిస్తూ వచ్చారు. కొంతమంది అన్న ఎందుకే ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? ఒరే దేవుని మందిరం, అది మహారాజు మందిరం. దేవుని కొరకు కట్టేటప్పుడు కాంప్రమైజ్ అవుతామా? అవసరమైతే 10 రోజులు పస్తులు ఉంటాం, కానీ మందిరం కట్టే దగ్గర కాంప్రమైజ్ అయ్యేదేమీ లేదు. మా విక్టర్ గారికి బాగా తెలుసు. విక్టర్ గారు ఈ మందిరం కడుతున్నప్పుడు మేము ఇద్దరం బాగా తిరిగాం. ఆయన బిజినెస్లో ఉండేవాడు. అప్పుడు నచ్చకపోతే కూలగొడతా ఉండేవాళ్ళం. గోడలు ఏదన్నా ఎటన్నా మేము వెళ్ళినప్పుడు ఏదన్నా చిన్న గోడ లేపారనుకో, నచ్చలేదనుకోండి, అది సరైన ఒక 6 ఇంచుల లోపల జరిగిన 6 ఇంచుల బయటికి జరిగిన ఉండడానికి వీలు మళ్ళా తీసి మళ్ళా పెట్టేవాళ్ళం.
సరే, దేవుని మందిరం కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. సొలొమోను కూడా అలా కట్టాడు దేవుని మందిరాన్ని చక్కగా దాన్ని అలంకరించాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి, 5వ వచనాన్ని మరలా చూద్దాం. అటు తర్వాత నేను చూడగా మొత్తం 8 వచనాలు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను. సాక్ష్యపు గుడారపు సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడను. 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారే ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చి, అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించి దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను. చాలండి. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యవగాను గారు చూడగా యవగాను గారికి సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకంలో తెరవబడింది. ద డోర్ వాజ్ ఓపెన్డ్. ఈ తెరవబడిన ఆలయములో నుండి 7 దేవదూతలు బయట, 7 కాదు 7 ఉన్నారు. 7లో ఒక్కరు బయటకు వచ్చారు. ఆ తర్వాత 6వ వచనం చూడండి, 7 తెగులు చేతబట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారపు దట్టి కట్టుకొనిన వారై, ఆఫ్ కోర్స్ 7 వచ్చారు. 7 బయటకు వచ్చారు. 7 దేవదూతలు ఆలయములో నుండి 7 పాత్రలు పట్టుకొని వారు బయటకు వచ్చారు. ఒకటి ఇక్కడ ఏం కనపడుతుంది? తెరవబడిన ఆలయం కనపడతా ఉంది. ఆలయము నుండి బయటకు వచ్చుచున్న 7 దేవదూతలు కనపడతా ఉన్నారు. 3వది వారి చేతులలో ఉన్న బంగారపు పాత్రలు. 4వది వారి చేతులలో ఉన్న 7 తెగుళ్ళు కనపడతా ఉన్నాయి. సరే, వీళ్ళు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 4 జీవుల్లో ఒకరు 7వ వచనం చదువుతున్న ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపము నిండి ఉన్న ఆ 7 బంగారు పాత్రలు 7 దూతలకు ఇచ్చెను. ఎవరిచ్చారు? 4 జీవులలో ఒకరు ఆ పాత్రలు ఆ దేవదూతలకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అది చివరి శ్రమలు. ఆ తర్వాత 16, 17, 18 అధ్యాయాలలో ఆ 7 పాత్రల నుంచి ఏం పోసారు, ఆ 7 పాత్రలు పోసినప్పుడు ఏం జరిగింది అనే విషయాలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎంత కృప కలిగిన వాడో తెలుసా? ఇంత శ్రమను లేకపోతే ఇంత ఉగ్రతను అనేకులు విడవబడిన వారి మీద, అనగా ఆ యొక్క క్రూర మృగము యొక్క సంఖ్య ముద్రించబడిన వారి మీద, అంటే మా బ్రతుకు తెలువు చాలు, ఈ భూమి మీద బ్రతికితే చాలు, ఏదో ఉన్నది తింటాం, ఇట్లే బతుకుతాం, దేవునితో పని లేదు, మా కడుపే మాకు దేవుడు అనుకొని విడవబడిన వారి మీద ఆ కలిగిన శ్రమను చూసి ప్రభు దుఃఖపడ్డాడు. ప్రభు దుఃఖించాడు. ఆ తర్వాత ఈ 7 తెగుళ్ళు బయలు వెళ్ళిన తర్వాత ఆ మందిరము దేవుని మహిమతో నిండింది. మీకు జ్ఞాపకం ఉందో లేదో, దేవుడు మోషేను పిలిచాడు. మోషే నువ్వు రా అని చెప్పి పిలిచాడు. అప్పుడప్పుడు మన చుట్టాలు ఎవరైనా మనల్ని 2-4 రోజులు ఉండిపోదు కానీ రమ్మంటారు కదా, పిలుస్తుంటారు లేదా? ఎవరు పిలవరమ్మా? రైట్, సరే, 4 రోజులు ఉండిపోదు కానీ రమ్మని పిలిచేవారు. ఇప్పుడు పిలవాలంటే 4 రోజులు అంటే మళ్ళీ వారం ఉంటే ఎట్లా లెక్కలు వేసుకుంటారు. మీరు వేసుకోరని నాకు తెలుసు. వేసుకోరు కదా? రైట్, చాలా సంతోషం. అయితే మోషేని దేవుడు ప్రతిసారి మోషే వచ్చేసే 40 రోజులు అని మోషేని పిలిచేవాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. మోషే వాళ్ళ ఆవిడికి వాళ్ళందరికీ బాయ్ చెప్పి వెళ్తూ ఉండేవాడు. నిర్గమాకాండం చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు నేను చెప్పాను ఒకసారి, మీకు జ్ఞాపకం ఉందో తెలియదు. మోషేని మరలా దేవుడు రమ్మన్నాడు. మోషే నువ్వు నెబో పర్వతం మీదకి రమ్మన్నాడు. వెళ్ళిన తర్వాత మోషేని అటు ఇటు చూపిస్తా, మోషే ఆ కనపడుతుందే అదే పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇదే గాదు గోత్రానికి ఇస్తాను, ఇదే బెన్యామీన్ గోత్రానికి ఇస్తాను, ఇదే మనుష్య గోత్రం, ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నావు ప్రభువా? ఇక్కడ నుంచి ఇంకా కనపడుతుందంటే మొత్తం నడిచినా, మేమందరం కాల్బాలో నడిచినా ఇంకొక 1 రోజులు మేము వెళ్ళిపోయేటట్టున్నాం, ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అంటే మోషేతో ప్రభు అన్నాడు, నువ్వు ఆ వాగ్దాన భూమికి రావట్లేదు అన్నాడు. మోషే గుండె జారిపోయింది. అదేంటి ప్రభు, ఇప్పుడు దాకా కష్టపడ్డా కదా, చాలా ప్రయాసపడ్డాను కదా అంటే, మోషే ఆ వాగ్దాన భూమికి చేరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది వేరే సబ్జెక్ట్. అది మొత్తానికి ఆ నెబో పర్వతం మీద మోషే చనిపోయాడు. మోషేని సమాధి చేసింది దేవుడే.
మోషే దేహమును దొంగిలించకూడదని మిఖాయేలు దూతను అక్కడ కాపలా పెట్టాడు. నీకెట తెలుసని అడగండి నన్ను. యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, ఇంటికి పోయినాక చదవండి. యోధాపత్రిక చదువుతున్నప్పుడు ఆ దేహము కావాలి అని ఎవరు కొట్లాడుతున్నాడు? లూసిఫర్ గడు. వాడికి ఎందుకంటే ఏమి లేదు, మోషే చచ్చిపోయాడు అనగానే మోషేని దేశపోయి విగ్రహాన్ని కట్టి మోషేయ మా దేవుడని వాళ్ళు ఆరాధిస్తారు. యేసన్న గారు చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఒరే నేను చచ్చిపోయినాక వీళ్ళు నా కండలు కూడా మిగలనీరు, కాబట్టి నేను పాతి పెట్టిన వెంటనే పైన బండలు వేసి పడేయండి, లేదంటే వాడు గుప్పెడు ఈడు గుప్పెడు టక్కులు మట్టి తీసిపోయి తింటారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు. ఇది ఈ మూఢత్వానికి నాంది పలకూడదు, దీన్ని సమాధి చేయమని చెప్తాడు. మేబీ దట్ వాజ్ ద రీజన్. సరే, మెట్టుకు యోహాను గారు పద్మాసు దీపంలో ఉన్నప్పుడు 4 సంఘటనలు చూశాడు. 4 చూశాడు. ఒకటి చెప్పాలా? ఒకటి చెప్పండి అబ్బా, ఏం చూశాడు? 7 దూతలు 7 తెగుళ్ళు చేతపట్టుకొని చూశాడు. ఆ 7 తెగుళ్ళు మనకు సంబంధించినవి కావు. ఏ తెగులు నీ గుడారం సమయం. రెండవది స్ఫటికము వంటి సముద్రాన్ని అక్కడ జయించిన వారిని తను చూశాడు. మూడవది తను చూసింది వారు నిలిచి ఉండడాన్ని చూశారు, వారు పడిపోలే, శ్రమల్లో కూడా నిలిచి ఉన్నారు. నాలుగవది తెరవబడిన దేవాలయంలో నుండి 4 జీవుల్లో ఒకరు ఆ పాత్రలు తీసుకొచ్చి ఈ 7 దేవదూతలకు ఒక్కొక్కటి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పాత్రలు బయటికి రాగానే దేవుని మహిమతో ఆ మందిరావరణం నింపబడింది. ఎవరు లోపలికి ప్రవేశింపలేకపోయారు. మెట్టుకు ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పిల్లలుగా మనము భయపడనక్కర్లేదు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి కనుక నువ్వు ఉంటే ఈ శ్రమలలో, ఈ ఉగ్రతలో నీకు పాలు లేదు. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన మీద ఆనుకుంటే, ఆయన విశ్వసిస్తే చాలు. ఏ ఉగ్రత, ఏ శ్రమ నీకుండదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ప్రభువానికి స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని దీవెనకరంగా